హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు పాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. వెల్కమ్. ఈరోజైతే మనం పజాంబీ డ్రెస్సెస్కి కాటన్ టాప్స్కి మనం ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే చూసేద్దాం. సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా ఈజీగా కుట్టేది చూసేద్దాం. ఇక్కడ నేను సెల్ఫ్ కలర్ అదే పంజాబ్ డ్రెస్ క్లాత్లో ఉన్న మిగిలిన క్లాత్ తోటే నేను 2 ఇంచెస్ 2 ఇంటూ 2 ఇంచెస్ తోటి కట్ చేసుకున్నాను పీసెస్. వాటిని మనం ఇక్కడ ఫోల్డ్ చేసి చూడండి 2 ఇంచెస్ నేను సెల్ఫ్ కలర్లోనే డిజైన్ తీసుకుంటున్నాను. మీకు ఆపోజిట్ కలర్స్ ఏమైనా ఉంటే టాప్స్లో ఇవి తీసుకుంటే ఇంకా బాగుంది. నేను సెల్ఫ్ కలర్ దీనికి ఏ ఆపోజిట్ కలర్ సూట్ అవ్వలేదని ఇదే కలర్లో అయితే వేస్తున్నాను. నేను ఇలా కొన్ని తీసుకున్నాను. నెక్కి సరిపోయే అన్ని తీసుకున్నాను. నేను నెక్ డీప్ బట్టి మీరు కూడా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కొన్ని స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపించాను కదా ఇందాక కాటన్ టాప్ ఫ్రంట్ నెక్, ఇదే ఇప్పుడు నేను స్టిచ్ చేయబోయేది. కట్ చేసి పెట్టుకొని ఎవరైనా మన ఛానల్ని న్యూ మెంబర్స్ ఉంటే చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మాత్రం నచ్చట్లేదా లేకుంటే మీరు మర్చిపోతున్నారా ఏంటి? ఇక్కడ నెక్ పైన చూడండి నేను ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నెక్కి అయితే స్టిచ్ చేసేస్తున్నాను మొత్తం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ చూసి కామెంట్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు, చూడడం మాత్రం చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ చూస్తున్నందుకు. బట్ మీకు ఎలా ఉంది వీడియో అన్నది కామెంట్ చేయొచ్చు కదా, అలాగే లైక్ కూడా చేయొచ్చు కదా. రిపీటెడ్గా కూడా చూస్తున్నారు చాలామంది, కామెంట్ చేయట్లేదు, లైక్ ఇస్తున్నారు చాలామంది, కొంతమంది ఇస్తున్నారు, అందరు చూసిన వాళ్ళంతా ఇవ్వట్లేదు. ఇప్పుడైతే ఇది మొత్తం నెక్కి ఇక్కడైతే మొత్తం స్టిచ్ చేసేసాం కదా. ఇంకొంచెం హైలైట్ కోసం ఇంకా ప్లెయిన్ అనిపించింది నాకు, ఇంకా కొంచెం ముందు కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూడండి, నెక్ దగ్గర అయితే మనం పైపింగ్ వేసేస్తాం. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కనబడకుండా స్టిచ్ చేయాలంటే ఎలా అన్నది అక్కడ మళ్ళీ జాయింట్ వేయకుండా మళ్ళీ ఇక్కడ ఖర్చు కనిపిస్తూ ఉండడానికి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి వీడియో. ఒకటి ఇట్ సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఆపోజిట్గా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. నేను 4 తీసుకున్నాను అంతే. 2 ఇటు 2 అటు, 1 ఇట్ సైడ్ 1 అటు సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి వీడియోని. బ్యాక్ సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేయడానికి ఇటు సైడ్ దాన్ని అటు సైడ్ తిప్పుకోవాలి. అటు సైడ్ పెట్టిన కూర్చొని ఇటు సైడ్ తిప్పుకోవాలి. మనం ఖర్చు కనబడకుండా కవర్ అవుతుంది. రివర్స్ అయిపోయింది అనమాట, ఉల్టా పుల్టా అయిపోతుంది, బట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సెల్ఫ్ కలర్లో డిజైన్ ఎలా ఉంది చూస్తున్న వాళ్ళు మర్చిపోవద్దు కామెంట్ చేయడం, లైక్ చేయడం. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బెల్ అయితే టచ్ చేసేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోవద్దు. అయిపోయింది ఆల్మోస్ట్. మీకు ఒక చేతి కుట్టుతోటి చేతి సూదితోటి అక్కడ కొసలు ఉన్నాయి కదా, అక్కడ ఒక కుట్టు వేసుకుంటే ఎగరకుండా ఉంటాయి అన్నమాట అవి ఫోల్డ్స్. కొంచెం చేతి కుట్టు కూడా వేసాను నెక్స్ట్, అదే ఆ క్లిప్ మిస్ అయింది. ఎలా ఉంది? ఇప్పుడు ఇంకోటి చూసేద్దాము. ఇంకో కాటన్ టాప్, ఇది రౌండ్ నెక్, అది కొంచెం వేరే నెక్ కదా, ఇది రౌండ్ నెక్. దీనికోసం నేను క్లాత్ తీసుకున్నాను. చూడండి క్లాత్, ఏ క్లాత్ ఎంత క్లాత్ తీసుకుంటున్నాను చూడండి. 2 ఇంచెస్
2 to 4 ఇంచెస్ వెడల్పుతోటి, పొడవు అయితే ఒక 10 ఇంచెస్ ఉంటుంది. తీసుకొని స్టిచ్ చేసి దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకుంటున్నాను. వన్ సైడ్ ఓపెన్, వన్ సైడ్ క్లోజ్ అయితే చేసేసాను స్టిచ్లోనే. బ్యాక్ సైడ్కి మొత్తం తిప్పేసుకొని దీన్ని డ్రెస్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే చేసేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ, మీకు జెంట్స్వి కావాలన్నా కూడా, ఇంక్లూడింగ్ జెంట్స్వి కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. ఎక్కడైనా నా వీడియోస్లో ఎక్కడైనా కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం ఆ వీడియో అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా. థ్రెడ్స్ తీసుకున్నాను. థ్రెడ్స్ నేను చేసి పెట్టుకున్నాను సైడ్లో. థ్రెడ్ తీసుకొని 2 థ్రెడ్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ని ఒకటి వన్ సైడ్ ఆపోజిట్, ఇంకో సైడ్ ఆపోజిట్ ఇలా పెట్టుకొని కదలకుండా స్టిచ్ చేసేసుకుంటే మరీ లాగకుండా, మరీ వదలకుండా, లూజ్ రాకుండా, మరీ లాగేయకుండా, లాగేస్తే టైట్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంటూ మాకు వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. వీడియోని ఫాలో అయిపోయింది, స్కిప్ చేయకుండా. కొంచెం మరీ లాగేయకూడదు, మరీ లాగేసినా కూడా ఫోల్డ్ అయిపోతుంది. ఇంటూస్ వచ్చేలాగా స్టిచ్ 3 ఇంటూస్, ఇది 2 కదా, ఇంకోటి కూడా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఏమైనా న్యూ మోడల్స్ ఏమన్నా స్టిచ్ చేయాలి అనిపిస్తే కింద కామెంట్లో ఆ మోడల్ నేమ్ రాసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ అయితే ట్రై చేస్తాను. థర్డ్ ఇంటూ కూడా అయిపోతుంది. దీన్ని కట్ చేసేసి ఎంత కావాలంటే అక్కడే లోపలికి ఫోల్డ్ చేసేస్తాను థ్రెడ్ని. ఆల్మోస్ట్ అయితే ఇది కూడా మనం వర్క్ అయితే అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఉన్న క్లాత్తోనే సింపుల్గా అయిపోయే డిజైన్స్. 2 ఎలా ఉన్నాయి? 2 మీకు నచ్చాయా? నచ్చితే అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలన్నా వీడియోస్లో కానీ, వాయిస్లో కానీ, ఎటువంటి ఛానల్లో కానీ ఇంప్రూవ్ చేయాలన్నా కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇంకో స్టిచ్ ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసేస్తున్నాము. స్టిచ్చింగ్ చేసేసుకుని అటు సైడ్ కూడా స్టిచ్ చేసేటప్పుడు లాగేయకుండా, మరీ లూజ్ అయిపోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనం అనుకున్న డిజైన్. కానీ సెల్ఫ్ కలర్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంటుగా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, దానిపైన నేనైతే బటన్స్ పెడుతున్నాను. కొంచెం లుక్ కోసం బ్లాక్ కలర్, కొంచెం గోల్డిష్ కలర్ ఉన్న బటన్స్ తీసుకొని లుక్ కోసం. ఎలా ఉంది లుక్? పైపింగ్ అయితే కూడా చేసేసాను, అయిపోయింది. లుక్ ఎలా ఉంది చూసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చేత్తో కుట్టేస్తే అవి కూడా కదకుండా ఇంట్స్ కూడా ఉంటాయి. ఇంతకీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎలా ఉంది?